భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఏపీఎస్ ఆర్టీసీ నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల రీజనల్ చైర్మన్గా ఈరోజు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నెల్లూరు ఆర్టీసీ ప్రాంగణం అంతా చాలా సందడిగా మారింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కూటమి ప్రభుత్వ నాయకులందరూ ఇక్కడ హాజరవుతున్నారు. ఆ విశేషాలను ఇప్పుడు మనం చూద్దామండి. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క పార్టీ నాయకుడు కష్టపడి కింద నుంచి పైకి వచ్చే నాయకులందరికీ పెద్దపీట వేశారు. సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు తమ్ముడైనందువల్ల ఆయన ఈరోజు జోనల్ చైర్మన్గా ఎన్నికైన దానికి చాలా సంతోషంగా ఉందని భావిస్తాం. ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా ఎన్నికైన మా సీనియర్ నాయకులు, బీజేపీ నాయకులు శ్రీ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మా సురేష్ అన్న గారికి ఈరోజు జోనల్ చైర్మన్గా ఇవ్వడం అనేది సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే వారు అనేక పోరాటాలు చేసి సురేష్ రెడ్డి గారు అంటేనే బీజేపీ అంటే సురేష్ రెడ్డి గారు అనే ఒక బ్రాండ్ని ఏర్పరచుకొని ఈరోజు ఈ పోస్టులోకి రావడం అనేది మాకందరికీ చాలా సంతోషించదగ్గ విషయం. గత 30 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులైనటువంటి సురేష్ రెడ్డి గారు ఎన్నో ప్రజా ఉద్యమాలు చేశారు. అలాగే ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది. పేద ప్రజల కోసం నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఎన్నో పోరాటాలు చేశారు. అటువంటి నాయకులకి ఈరోజు ఆర్టీసీ జోనల్ చైర్మన్గా ఇవ్వడం అంటే మా యొక్క భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా విజయంగా మేము భావిస్తున్నాం. బీజేపీ సురేష్ రెడ్డి అంటే ఒక కార్యకర్త. గత 35 సంవత్సరాల నుంచి ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా నిమిషాల్లో ఆ అధికారులకు ఫోన్ చేయడం, ఆ సమస్యని స్పందించడం. అలాగే ఈరోజు చెప్పారు సురేష్ రెడ్డి గారు, ఆర్టీసీలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఇవన్నీ కూడా రాష్ట్ర చైర్మన్ గారితో, రాష్ట్ర మంత్రివర్యులతో, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి నెల్లూరు జిల్లాలో వెలుగు అనే బస్సుతో ప్రతి పల్లెలో కూడా చివరి వరకు వెళ్ళి బస్సులో ప్రయాణికులకి చేయడం. అలాగే ఆర్టీసీలో ఎన్నో కార్మికులకు ఎన్నో ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కూడా అందరితో కలిసి మాట్లాడడం. అలాగే ఆర్టీసీ అభివృద్ధి కోసం మేము అందరం పనిచేస్తామని చెప్పి సురేష్ గారు చెప్పారు. దీని సందర్భంగా మేము అందరం కూడా బీజేపీ పార్టీ నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల పర్వం కొనసాగుతూ ఉంది, అందులో ఎవరైతే చాలా సంవత్సరాలుగా, ఒక 4 దశాబ్దాలుగా విద్యార్థి రాజకీయాల నుంచి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర స్థాయికి, అదేవిధంగా జాతీయ స్థాయికి ఎదిగినటువంటి ఎంతోమంది విద్యార్థులకి ఆనాటి ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారికి ఏదైతే ఆర్టీసీ జోనల్ ఏదైతే 5 జిల్లాలు ఈరోజు కొత్త జిల్లాలకు ఏర్పడినటువంటి పల్నాడు జిల్లా, గుంటూరు, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాలకి రీజనల్ చైర్మన్గా నియమితులైన సందర్భంగా వారికి జనసేన పార్టీ తరఫున, అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజానీకం తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అధ్యక్షతన వారి సభాధ్యక్షత వహించి ఈరోజు వారి ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ అనేది చాలా అట్టహాసంగా జరిగింది. వారి అభిమానులు, పూర్వ విద్యార్థులు, అనేక మంది పార్టీలకు అతీతంగా ఈరోజు వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి రావడం జరిగింది. వారి భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైనటువంటి పదవులు అందుకోవాలని, అదేవిధంగా ఎవరైతే రాష్ట్ర చైర్మన్గా నియమితున్నటువంటి కొనకల నారాయణ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆర్టీసీ అంటే ప్రగతి రథ చక్రం. ఈరోజు ప్రగతి రథ చక్రం అనేది ముందుకు నడిస్తేనే అభివృద్ధి ముందుకు జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆర్టీసీ చక్రాలు అభివృద్ధి బాటలో నడవాలని చెప్పి కూడా ఈరోజు మేము ఆకాంక్షిస్తూ, వారు మరెన్నో వారి అనుభవానికి తగినటువంటి పదవులు, ఇంకా పెద్ద పదవులు కూడా భవిష్యత్తులో అందుకోవాలని సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. బీజేపీలో చాలా ఏళ్ళ నుంచి మాకు సీనియర్ మోస్ట్, ఆయనకి గౌరవించడం మా సంతోషం. గత 40 సంవత్సరాలుగా ఒకటే సిద్ధాంతం, ఒకటే పార్టీ, కార్యకర్తల్ని ఈ యొక్క దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తూ ఒకటే పార్టీ, ఒకటే సిద్ధాంతం కోసం గత 40 సంవత్సరాలుగా ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కానీ ఎదుర్కొంటూ ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, తన నమ్ముకున్న కార్యకర్తల కోసం, తనున్న దీనికోసం ఈరోజు ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో, ఎన్డీఏ కూటమిలో ఆ యొక్క నాయకత్వాన్ని గుర్తించి మా యొక్క రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, ఈ నెల్లూరు రీజనల్ బోర్డ్ ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా ఇవ్వడం, ఈ రీజన్లో వచ్చేటటువంటి నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, నరసరావుపేటలో ఉన్నటువంటి 30కి పైగా డిపోలు, 8,000 మంది పైగా ఉన్నటువంటి కార్మికుల ఒక బాధ్యతని ఈరోజు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారి మీద పెట్టడం, వాళ్ళు ఎంతో బాధ్యతతో
చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన బాధ్యతని ఈ యొక్క అన్ని కార్మిక సంఘాలని కలుపుకుంటూ ఈ యొక్క రీజన్లో ఆర్టీసీ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకొని పోతారని తెలియచేయడం మా అందరికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు? ఇది మనకి ఆర్టీసీ జోనల్ ఇన్ఛార్జ్ బాధ్యత. ఇది పదవి కాదు నా దృష్టిలో. ఇది నాకు ఈ 5 జిల్లాల్లో ఈ ఆర్టీసీ కార్మికులు, అదే రకంగా మా కుటుంబ సభ్యులైనటువంటి కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలా, అదే రకంగా అనేక రకాలైనటువంటి సుదూర ప్రాంతాలకి బస్ సౌకర్యం కావాలా, అదే ఉన్నటువంటి ప్రయాణికులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడం కోసంగా మాకు పెద్ద బాధ్యత ఇదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మారుమూల పల్లెటూర్లకి బస్ సౌకర్యం లేకుండా ఉంది ఇప్పటి వరకు కూడా. సో ముందు ఎలా ఏం చేయబోతున్నారు? మారుమూల పల్లెల్లో బస్సులు వేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత క్రమంలో ఈ యొక్క బస్సులు వేయాల్సినటువంటి ఒక బాధ్యత ఉంది. అందువల్ల తప్పనిసరిగా పరిపాలన అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ దిశలో ప్రయాణికులకి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ బస్సులు కూడా సుదూర ప్రాంతాలకు వేస్తారనేటువంటి ఒక ఆలోచన నాకుంది. అయితే ఈ మధ్య కాలంలో విద్యుత్ వాహనాలకు మంచి డిమాండ్ అయితే పెరుగుతోంది. విద్యుత్ వాహనాల్ని ముందు మన నెల్లూరు జిల్లాకు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ అభి బస్ అనేటువంటి మన ఎవరైతే సుధాకర్ రెడ్డి ఉన్నారో వారు కూడా నాకు దగ్గర బంధువు, మా అల్లుడు గారు. ఆయన ఆల్రెడీ తిరుపతిలో ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. సరే, కొన్ని ప్రాజెక్టులు ఆర్టీసీకి సంబంధించి వెంకటాచలంలో జోనల్ ఆఫీస్ కూడా ఉంది, కానీ అది ఇప్పుడు నిరుపయోగంగా పడిపోయింది. దాన్ని ముందు తీసుకొచ్చే ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయో నిరుపయోగ వాటిని మనకి వినియోగంలోకి తీసుకొచ్చడానికి తప్పనిసరి ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా సూపర్ 6 హామీల్లో భాగంగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఉచిత బస్సు గురించి మీరేం చెప్తారు? ఖచ్చితంగా మొన్న బడ్జెట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా హామీ ఇవ్వడం జరిగింది. మహిళలకి త్వరలోనే ఉచిత హామీ వస్తుంది. మొత్తానికి ఆర్టీసీని అయితే నెల్లూరు రీజనల్ పరంగా పూర్వ వైభవం తీసుకొస్తానని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో సూపర్ 6 పథకాల్లో భాగంగా ఉచిత బస్సు పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేయబోతున్నామని సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు ఈరోజు మనతో చెప్పారు. జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారితో మన HN9 టీవీ.